ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపంటి గ్రామంలో దారుణం జరిగింది. తుంగతుర్తి ఎస్ఐ క్రాంతికుమార్ వేధింపులు తాళలేక ఓ మహిళ మృతి చెందింది. గత 15 రోజుల క్రితం మృతురాలు సోమ నర్సమ్మ బావ మల్లయ్య ఇంట్లో బంగారం పోయిందని తుంగతుర్తి పిఎస్లో ఫిర్యాదు చేశారు. గత రాత్రి 8 గంటలకు నర్సమ్మను పిఎస్లోనే ఉంచిన ఎస్ఐ క్రాంతికుమార్ మహిళ అని చూడకుండా వేధింపులకు గురిచేశాడు. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆవేదనకు గురైన సోమ నర్సమ్మ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నర్సమ్మ మృతికి కారణమైన ఎస్ఐ క్రాంతికుమార్ పై ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన లోపల ఉంచినాక వాళ్ళను ఒక ఐదుగురు రప్పించి ఎస్ఐసారు అంటే వాళ్ళకు సపోర్ట్ ఇద్దరికి ఉంది, ఎస్ఐకి బయట వాళ్ళకు. దానివల్లనే మా అమ్మ చనిపోయింది. ఆయన నన్ను వాటర్ బాటిల్ ఇద్దానికి లోపలి పోతేనే ఒక దెబ్బ వేసిండు. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే రిమాండ్ చేస్తారు. మాకు వాళ్ళు అంటే వాళ్ళకి సపోర్ట్ ఎస్ఐ వల్లనే మా అమ్మ చచ్చిపోయింది. దేనికన్నా నేను సిద్ధం అవుతా. ఎస్ఐ సార్ కాడికి పోయినాం. సార్ ఏంది పరిష్కారం అని సార్ అంటే మీ అమ్మ ఖచ్చితంగా తీసినామా, మీ అమ్మ దొంగే, మీ అమ్మ ఖచ్చితంగా దొంగ. మరి ఏం చేస్తారో చేయరు సారు. మేమైతే ఇట్లా దండగలు గిండగలు అయితే ఏం కట్టినా ఏం ట్రీట్మెంట్ ఇస్తారో ఈ అని చెప్పారు. నీకే సగం సొమ్మిచ్చింది నువ్వు మీ అమ్మకి సపోర్ట్ చేస్తున్నావు, నిన్ను రిమైండ్ చేస్తాను ఎస్ఐ సారు. చిట్టీలు చూపించిన నేను విశ్వాస హాస్పిటల్లో చిట్టీలు చూపిస్తే ఈ చిట్టీలు ఇవన్నీ దొంగ డ్రామాలు తీసుకొచ్చినవని నా మొహాన్ని శ్రేషిండు. కనీసం మంచి లిద్దానికి పోతే కూడా నన్ను కొట్టే దెబ్బ మా తమ్మిని కొట్టిండు. మంచినీళ్ళు కూడా ఇయ్యనియలే. టిఫిన్ పెడుతుంటే ఎందుకు టిఫిన్ పెడుతున్నావు అని నన్ను తిట్టిండు ఎస్ఐ సారు. మీరు రావద్దు, మీరు మాట్లాడొద్దు, మీ అమ్మకు సపోర్ట్ చేస్తే నిన్ను జైలు వేస్తాను, నిన్ను రిమాండ్ చేస్తాను, నేనేం చేయాలి అది చేస్తాను నన్ను బెదిరించిండు ఎస్ఐ సార్. మా అమ్మ ఎంత టార్చరు ఈ పెద్ద మనుషుల వల్లనే, ఈ మా అమ్మ ఎస్ఐ సార్ వల్లనే అంత ఒక్కటైరు. మమ్మల్ని ఒక్కదాన్ని ఒక్కటి చేసిరు సార్. మీరు ఏ న్యాయం చేస్తారో చేయరి. తీసుకుపోయినాక ఆయన లోపల ఉంచినాక వాళ్ళను ఒక ఐదుగురు రప్పించి ఎస్ఐసారు అంటే వాళ్ళకు సపోర్ట్ ఇద్దరికి ఉంది, ఎస్ఐకి బయట వాళ్ళకు. దానివల్లనే మా అమ్మ చనిపోయింది. ఆయన నన్ను వాటర్ బాటిల్ ఇద్దానికి లోపలి పోతేనే ఒక దెబ్బ వేసిండు. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే రిమాండ్ చేస్తారు. మాకు వాళ్ళు అంటే వాళ్ళకి సపోర్ట్ ఎస్ఐ వల్లనే మా అమ్మ చచ్చిపోయింది.